మన జోర్దార్ వార్తల్లో బంగారం స్మగ్లింగ్ గురించి చెప్పుకున్నాం, ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి చెప్పుకున్నాం, మత్తు పదార్థాలు, ఆయుధాలు, నకిలీ వస్తువులు స్మగ్లింగ్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇది వరకు చూసి మీకు కూడా బోర్ కొడుతుండొచ్చు స్మగ్లింగ్ వార్తలు చెయ్యంగా. అందుకే ఇప్పుడు ఒక కొత్త స్మగ్లింగ్ వార్తను పట్టుకొచ్చినాం. తయారుగున్నారు కదా? అయితే పాండ్రి మరిగా. అగో అన్ని అట్టి చిలకమ్మలే, అమ్మ కొట్టిందని బ్యాగులో జాక్కునే అనుకునేరు. లే, మహమ్మద్ జుహీద్ అనేటోడు ఏయంగా వచ్చింది పాపం వీటికి కష్టం. అరుదైన చిలుకలట గివి. కొన్ని దేశాల లక్షల విలువ ఎత్తాయట వీటికి. అందుకే స్మగ్లింగ్ చేస్తున్నాడు ఈ బయటవాజిగాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసికి రైల్లో పోతా అంటే రైల్వే పోలీసులు తనకి ఏయంగా దొరికిండు వీడు. దొంగ కోళ్ళు పట్టడం లెక్క అనుమానంగా గండ్ల పడ్డాడట. బ్యాగులేందిరా వారి అని తెరిచి చూస్తే సంచి లోపల రామచిలుకల దుకాణమే ఉన్నదోటి. మొత్తం 400 చిలుకలట. గన్నిగానం చిలుకలను ఇట్లా కొంట పోతే సప్పుడు రాదనుకున్నాడో ఏమో గాని చిన్న బోన్లు సంచుల్లా కుక్కి వాటిని గోస ఉచ్చుకున్నాడు ఈ గోసిగాడు. ఆ చిలుకలను పట్టుకొని వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు రాసి జుహీద్ అనేటోని బొక్కలేసి దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారట ఇప్పుడు వారణాసి పోలీసులు. చూడాలే మరి, తీగలాగితే డొంకేమన్నా కదులుతుందో ఎట్లనో మరి.